నమస్తే, నేను మీ తేజ. ఇరాన్లో ఐఆర్జేసీ అలాగే ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నాయకులు వీళ్ళిద్దరి మధ్య చీలిక వచ్చిందంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. నిజానికి ఐఆర్జేసీ ఇరాన్లో చాలా కీలకమైంది. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ శాంతి చర్చలకు వచ్చారో ఫారెన్ మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్స్ కావచ్చు, ఇటువంటి వ్యక్తుల మధ్య ఒక విభేదం లాంటిది ఏర్పడింది, చీలిక అనేది వచ్చేసింది. సో దీంతో అంటే ఇరాన్లో ఇప్పుడు ప్రస్తుతం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండబోతున్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో అంటే ఇప్పుడు ఇరాన్లో రెండుగా చీలిపోయారు. ఇటు ఐఆర్జేసీ అలాగే ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా రెండుగా చీలిపోయారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. మామూలుగా ఇరాన్లో అంతిమ అధికారం ఎవరి దగ్గర ఉంటుందంటే సుప్రీం లీడర్ దగ్గర ఉంటుంది. ఇంతకుముందు అలీ ఖమేనీ దగ్గర ఉండేది. అయతుల్లా ఖమేనీ ఆయన్ని చంపేశారు. చంపేసిన తర్వాత 28 చంపేస్తే 8వ తేదీ ఆయన సెకండ్ సన్ మొస్తఫా ఖమేనీని సుప్రీం లీడర్గా అక్కడ వాళ్ళ అసెంబ్లీ ఉంటుంది. వాళ్ళు కూడా అయతుల్లాస్ అంటారు. వాళ్ళని 88 మంది అయతుల్లాస్ కలిసి ఇతన్ని ఎన్నుకున్నారు. సో కానీ అప్పటి నుంచి అతను కనిపించట్లేదు. నిన్న మొన్న కూడా రాయిటర్స్లో రిపోర్ట్ వచ్చింది ఏంటంటే అతను ముఖం అంతా బాగా పాడైపోయింది. మొన్నటి వరకు కోమాలో ఉన్నాడు కానీ బయటకైతే వచ్చాడు, ప్రాణాలతో అయితే ఉన్నాడు. ఒక కాలు పోయింది, ముఖం అంతా కూడా డిస్ఫిగర్ అయిపోయింది. అందువల్ల అతను ఓన్లీ ఆడియో కాల్స్లో మాత్రమే సంప్రదింపులు చేస్తున్నాడు. బ్రెయిన్ అయితే బాగానే ఉంది, యాక్టివ్గానే ఉంది అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన రిపోర్ట్ అనమాట. ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయని రాయిటర్స్ కోట్ చేసింది. సో అందుకనే ఆయన ఎక్కడ బయటికి ఇప్పటివరకు కనబడలేదు. వీడియో కానీ ఫోటో కానీ ఏది కొత్తగా రిలీజ్ కాలేదు మొస్తఫాది. సో మొస్తఫా గైడ్ చేయాలి. మామూలుగా మొస్తఫా కిందనే ఐఆర్జీసీ కానీ లేకపోతే గవర్నమెంట్ ప్రెసిడెంట్ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ మినిస్టర్స్ కానీ మొస్తఫా ఖమేనీ చెప్పినట్టు వినాలి మామూలుగా అయితే. కానీ మొస్తఫా ఖమేనీ ఇప్పుడు అందుబాటులో ఉండడం కూడా కష్టమే కదా, ఎందుకంటే ఆయన ఎక్కడో దాక్కొని ఉంటాడు. ఆయన్ని చంపేస్తారు కాబట్టి ఆయన ఎక్కడో దాక్కొని వైద్యం తీసుకుంటున్నాడు. ఆయన ప్రతినిధులు మాత్రమే అది కూడా వీళ్ళని కాంటాక్ట్ చేయడం చాలా కష్టం. ఈ దశలో ఐఆర్జీసీనే ఇప్పుడు తన కంట్రోల్లోకి తీసుకున్నది. ఇది జనరల్గా యుద్ధ టైంలో మిలిటరీ కమాండే ప్రధాన రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో అలాంటిది ఇప్పుడు మొత్తం ఐఆర్జీసీ చేస్తుంది. ఐఆర్జీసీలో కూడా కొత్త బ్లడ్ వచ్చింది. ఎందుకంటే ఐఆర్జీసీ కమాండర్స్ అందరినీ ఇజ్రాయెల్ చంపేసినప్పుడు కొత్త బ్లడ్ వచ్చింది. కొత్తగా యూత్ వచ్చారు. ఈ యూత్కి ఏంటంటే అమెరికాతో సంప్రదింపులు చేయడం ఇష్టం లేదు. ఎందుకు, ఆల్రెడీ లాస్ట్ జూన్లో లేకపోతే ఈ ఫిబ్రవరిలో చర్చలు చేసేటప్పుడే అమెరికా దాడి చేసింది. రెండోది, వాళ్ళకి తెలిసి ఇది అమెరికా యుద్ధం కాదు, ఇజ్రాయెల్ యుద్ధం. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి చర్చలు జరగలేదు. మూడోది, లెబనాన్లో కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసి 357 మందిని చంపింది. కాబట్టి ఐఆర్జీసీకి యుద్ధం చేయడం ఇష్టం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ చర్చలకు ముందే అమెరికా 2 కండిషన్లు పెట్టింది. ఒకటి, హార్మూజ్ జలసంధిని వదలాలి. 2, 400 కిలోల యురేనియం, వెపన్ గ్రేడ్ యురేనియం ధ్వంసం చేయాలి. ఈ 2 ఐఆర్జీసీకి ఇష్టం లేదు. కానీ ఈ డిప్లొమేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పార్లమెంట్ స్పీకర్ బగేర్ గలీబఫ్ కానీ, ఇటు ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి కానీ, వీళ్ళిద్దరూ ఇంకొంతమంది, మొత్తం 71 మంది అటెండ్ అయ్యారు. ఎక్కడికి? ఇస్లామాబాద్లో చర్చలకి. అంటే ఇందులో నెగోషియేటర్స్ ఉన్నారు, ఆయా రంగాల ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారు, మీడియా పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దాదాపు 71 మంది ఇరాన్ నుంచి వెళ్ళారు. సో ఈ 71 మందిలో ప్రధానంగా ఒక 10 మంది చర్చల్లో పాల్గొంటున్నారు. దీనికి నాయకత్వం పార్లమెంట్ స్పీకర్ గలీబఫ్ అండ్ అబ్బాస్ అరాక్చి, ఫారిన్ మినిస్టర్. వీళ్ళిద్దరూ జాయింట్గా నాయకత్వం ఇస్తున్నారు. ఇద్దరికి ఈక్వల్ పవర్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వీళ్ళని ఐఆర్జీసీ కంట్రోల్ చేస్తుంది. వీళ్ళు చెప్పినట్టుగా ఐఆర్జీసీ వినట్లా. ఐఆర్జీసీ మేము చెప్పింది మీరు వినండి అని చెప్తుంది. అందువల్ల కూడా చర్చలు ఫెయిల్ అవుతున్నాయి. వాళ్ళే అయితే వాళ్ళకు మొత్తం విషయాల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు డీల్ చేయగలరు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, డిప్లొమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది వాళ్ళకి, నాయకులతో రేప కూడా ఉంది. ఐఆర్జీసీకి వేవులు
ఐఆర్జీసీ ఏంటంటే మరింత హార్డ్ లైన్ అప్రోచ్ని తీసుకున్నది. అంటే యుద్ధమే చేద్దాము, మనం భయపడాల్సిన పని లేదు, ఇప్పుడు కానీ మనం తగ్గామంటే మళ్ళీ వాళ్ళు కొద్ది రోజుల తర్వాత మనల్ని అటాక్ చేస్తారు. రెండోది, హార్మోజ్ ఒకసారి వదిలేస్తే మళ్ళీ మనం కంట్రోల్ చేయలేం. ఇప్పుడు మన కంట్రోల్లో ఉంది కాబట్టి మన డిమాండ్స్ని అమెరికా అంగీకరించే వరకు మనం కంట్రోల్లోనే పెట్టుకోవాలి అనేది, తర్వాత కూడా హార్మోజ్ జలసంధిలో మనం టోల్ వసూలు చేయాలి అనేది ఐఆర్జీసీకి ఉన్న ఇది. మొత్తం అక్కడ ఇరాన్లో కంప్లీట్ కంట్రోల్ ఐఆర్జీసీ. ఐఆర్జీసీ అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. అందుకని ఇస్లామిక్ అని పెట్టారు, ఇరానియన్ గార్డ్ కోర్ అని పెట్టల. ఇస్లామిక్ అంటే ఏమిటి, అది మోర్ మతానికి సంబంధించిన వ్యక్తులే ఎక్కువ ఉంటారు దాంట్లో. అంటే మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇస్లాం మతానికి. సో అందువల్ల వాళ్ళు డెమోక్రటిక్గా ఉండడానికి ఇష్టపడరు, డిప్లొమసీని వ్యతిరేకిస్తారు. సో వాళ్ళు ఇప్పుడు హార్మోజ్ని వదులుకోవడానికి రెడీగా లేరు. ఇదే పెద్ద సమస్యగా మారింది. హార్మోజ్ని వదలకపోతే మేము చర్చలు చేయమని అమెరికా అంటుంది. హార్మోజ్ని వదిలేస్తే మనకి ఇంకా వేరే దారి లేదు కదా, మనం హార్మోజే కదా మన దగ్గర ఉన్న వెపను, అది వదిలేస్తే మళ్ళీ మనం కంట్రోల్ చేయలేం. ఇప్పుడు ఏదో భయమో గేమో మొత్తానికి మన కంట్రోల్లో ఉంది అనేది వీళ్ళకి. ఇప్పుడు హార్మోజ్ని వదలాలంటే అక్కడున్న మైన్స్ని క్లీన్ చేయాలి. మైన్స్ని క్లీన్ చేయడానికి ఆల్రెడీ అమెరికన్ షిప్పులు 2 దిగేశాయి, వార్ షిప్పులు 2. వాళ్ళు మైన్స్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. క్లీన్ చేస్తే ఆ వార్ షిప్పులు ఇంకెళ్ళవు, అక్కడే ఉంటాయి, అక్కడ కంట్రోల్ చేసేస్తాయి. అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది హార్మోజ్. ఒకసారి వెళ్ళిపోయినాక దాన్ని బ్రేక్ చేయడం అనేది ఇరాన్కి కష్టం అవుతుంది. అసలు వదలకూడదు అనేది ఐఆర్జీసీ. అందువల్ల ఐఆర్జీసీకి ఈ డిప్లొమాట్స్కి మధ్య ఒక ఘర్షణ వాతావరణం నడుస్తుంది. డిప్లొమాట్స్ ఏమో ఐఆర్జీసీతో మీరు ఇట్లా ఉంటే కష్టము, ఎందుకంటే ఆల్రెడీ మనకి పెద్ద నష్టం జరిగింది, ఇప్పుడు ఈ నష్టాన్ని పూడ్చడానికి మనకు 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 యూనివర్సిటీలు ధ్వంసం అయిపోయినాయి, మళ్ళీ 30 యూనివర్సిటీలు కట్టాలంటే ఎంతకాలం పడుతుంది? పైగా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ కరెన్సీ వాల్యూ చూస్తే మనకు భయం వేస్తుంది. 60 నుంచి 70% ఇన్ఫ్లేషన్ ఉంది, విపరీతంగా సరుకుల రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు యుద్ధం వల్ల మరింత లాస్ వచ్చింది. ఒక గ్యాస్ ఫీల్డ్స్ పోయినాయి, ఆయిల్ ఫీల్డ్స్ ధ్వంసమైనాయి, పెద్ద పెద్ద బ్రిడ్జిలు ధ్వంసమైనాయి, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయింది. ఇవన్నీ నిర్మించుకోవాలంటే బోల్డ్ టైము, బోల్డ్ డబ్బు కావాలి. సో ఇవన్నీ కావాలంటే హార్మోజ్ మన కంట్రోల్లో లేకపోతే ఎలాగా అనేది ఐఆర్జీసీ చెబుతున్నది. కానీ వీళ్ళేంటి, మనం పట్టువిడుపులు లేకపోతే మళ్ళీ మనకి ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది. ఇప్పుడు కానీ మనం మొండిగా వ్యవహరిస్తే ఇంకా 10 ఏళ్ళు వెనక్కి వెళ్తాం మనం. కాబట్టి కొంచెం పట్టువిడుపులు ఉండాలి. డిప్లొమసీ అంటే మేము చెప్పిందే వినాలి, మా డిమాండ్లే నెరవేరాలని పట్టుకుంటే అవ్వదు. కొంచెం వాడొక మెట్టు దిగితే మనం ఒక మెట్టు దిగాలి అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇలాగే ఇప్పుడు ఇరాన్లోనే 2 వర్గాలుగా చీలిపోయి చేస్తున్నారు అనేది రిపోర్ట్లు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇరాన్లో మీడియా అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి బయటికి ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ కాదు. కాబట్టి దీన్ని ఎంత నమ్మాలి ఏంటనేది తెలియదు, కానీ ఒక గందరగోళం అయితే ఉందన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఒక పక్క చర్చలు ఫెయిల్ అయినాయి, ఒక పక్క వార్షిప్ హార్మోజ్లోకి 2 షిప్పులు వచ్చాయి అమెరికాది, దాన్ని పేల్చేస్తామని ఐఆర్జీసీ ప్రకటించింది. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనబడతా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.